చూడండి దీని పిల్లగా ధ్యానము రాసిన సువార్త 1:29 వచ్చింది. ఇదిగో లోక పాపమును మోసుకుంటూ దేవుని గొర్రె పిల్ల. చూడండి, లోక పాపమును మోసుకుంటూ దేవుని గొర్రె పిల్ల. అంటే లోక పాపం మోసుకుంటూ దేవుని గొర్రె పిల్ల అంటే లోకపాపం మోసుకుంటూ దేవుని గొర్రె పిల్ల లోతుగా చెప్పేవాళ్ళు గొర్రెలు, పైపని చెప్పేవాళ్ళు మేకలు. ఈ మేకలు పైపైన చుట్టూ పైపైన ఉన్నవాళ్ళు మేకలుగా ఉన్నవాళ్ళకి లోతుగా చెప్పే గొర్రెలకి ఆయన సమస్త పాపుల నిమిత్తం ఇదిగో లోక పాపం మోసుకుంటూ దేవుని గొర్రె పిల్ల. అంటే లోతుగా చెప్పేవాళ్ళు దేవుని గొర్రె పిల్లలు, పైపైన చెప్పేవాళ్ళు పాపులు. అంటే పాపులు అంటే పైపైన చెప్పేవాళ్ళు మేకలుగా ఉన్నారని, లోతుగా చెప్పేవాళ్ళు గొర్రెలుగా ఉన్నారని దీన్ని బట్టి మీకు తేడాపరుచుకున్నాము. ఆయన ఇంకో వాక్యం చూసుకుంటే యాహాను 10:11 నేను గొర్రెలకి మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి, మరి ఆయన మంచి కాపరి కాబట్టి మంచి బోధ లోతుగా ఉందని, చెడ్డ బోధ పైపైన ఉందని మరి మీకు తెలియపరుస్తూ ఎక్కువ మంచివాడు కాబట్టి మంచి ముఖ్యములు లోతుగా తీసుకోవాలని, మరి చెడ్డగా మరి పైపైన వాటిని చెడ్డవాడు, మరి చెడ్డవాడిని పైపైన వాటిని చెడ్డవాడిని కాబట్టి పైపైన తీసుకుంటున్నారని, దేవుని పంపిన బోధకులు కావాలని, యోగ్య చెప్పేవాళ్ళు బోధకులు కావాలి కాబట్టి ఆ బోధకుల ద్వారానే రక్షణ ఉంది కాబట్టి పైపైన మేకల బోధకుల ద్వారా రక్షణ లేదు కాబట్టి గొర్రెల బోధకుల ద్వారా రక్షణ ఉంది కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను. నా పేరు యెహోషువ కొప్పారం. నా పేరు నేను తెలుసుకున్న సత్యబోధ లేదు ప్రపంచమంతటికి జరుగుతుందరికీ తెలియపరచాలని నేను ఈ వీడియో ప్రపంచమంతటికి అందరికీ క్రైస్తవులందరికీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడే బైబిల్ పైపై బోధ ఉంది, లోతు బోధ ఉంది, జీవం బోధ ఉంది, మరణం బోధ ఉంది, మంచి బోధ ఉంది, చెడ్డ బోధ ఉంది. ఈ రెండు పరిశీలనలు చేసేవాళ్ళు ఎవరు లేదు. పరిశీలన చేయకుండానే పైపై చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనుషుల నుంచి బోధ ఉంది, దేవుని మెప్పు బోధ ఉంది. మనుషులు సంతోషపెట్టే బోధ ఉంది, దేవుడు సంతోషపెట్టే బోధ ఉంటుంది. బండ మీద కొన్నది లోతుగా ఉంది, ఇసుక మీద కొన్నది పైపైన ఉంది. పేతురు నీ నామ లోతుగా నడిపిస్తున్నాను, విస్తారమైన చేపలు పడి సత్స్వరూపాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించాలని చెప్పాడు. మరి సర్వసత్యంలో నడిపించే బోధ కావాలి కానీ బ్రహ్మర్షే బోధ అవసరం లేదు. బ్రహ్మర్షే బోధ రక్షించదని, సత్స్వరూపాత్మ బోధే రక్షించదని మీకు తేటగా తెలియపరుస్తున్నాము. దేవుని సత్యాన్ని గ్రహించండి, సత్యాన్ని తెలుసుకోవడానికి లోతుగా నడిపించే బోధకుడు దేవుని ద్వారాగా ఏర్పరుచుకున్న బోధకుడు ద్వారాగా రక్షణ పొందమని మీకు తెలియపరుస్తున్నాం. మేకలు గొడవాడు వేరుపరిచినట్లు, మేకలు గొర్రెలను గొడవాడు వేరుపరిచినట్లు, మరి అలాగే గొర్రెలంటే గొర్రెలంటే లోతుగా చెప్పే బోధకులని, మేకలంటే పైపై చెప్పే బోధకులని తీర్పులు నిలబెట్టి మేకలను
నిత్య నరకానికి గొర్రెలు నిత్య జీవానికి వేస్తాడని. అలాగే గొర్రెలంటే మరి నీతిగా చెప్పే బోధకులకి నేను ఆకలి ఉంటే నాకు భోజనం పెట్టలేదు, తప్పుకొని ఉంటే నాకు దాహం ఇవ్వలేదు, వస్త్రహీనుడు ఉంటే నాకు వస్త్రములు ఇవ్వలేదు, మరి నేను శరలో ఉంటే నన్ను చూడరాలేదు అని మరి ఇలా చేయలేదు కాబట్టి మరి మేకలైనా మీరు ఇచ్చిన ఆకారం బాగుంటాయి నీటి బోధల నిమిత్తం చెప్పుకొస్తున్నాడు కానీ పై మేకల బోధ నిమిత్తం చెప్పుకోవట్లేదు. పుణ్యకార్యం చేయబడిన ఉపేనని పుణ్యులైన భక్తుడు నీ ధర్మకార్యాలు నీ దైవ సన్నిధికి చేరినయి. పుణ్యులైన భక్తుడు ఉన్నాడు, అతని చర్మకారుడైన ద్వారా అతని రక్షణ పొందమని. అప్పుడు అతని రక్షణ పొందడం ద్వారా కొన్నిళ్ళు దిగితే ఇంక వేరుగా గ్రస్తుడు స్వస్థ పొందునని చెప్తున్నాడు కాబట్టి అతని త్వరల వంటి రాలగా అప్పుడు రక్షణ వచ్చింది. అలాగే పంపబడిన వాడని కొన్నేళ్ళని అంటే పంపబడిన వాడని అర్థం, పంపబడిన వాడు కావాలని. మరి నేను పిలవలేదు, వారిని పంపలేదు, నేను నామం నిమిత్తం అబద్ధములు ప్రకటించుకున్నాడు అని చెప్తున్నాడు. అబద్ధ బోధకులు అనేక మంది ప్రపంచంలో బయలుదేరారు. ఆ ఆత్మల దేవుని సమానమైన కావో పరీక్షించమని చెప్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లారా, మీరు లేఖనాలు పరిశీలన చేయగా గుడ్డువారు కావాల్సింది వాళ్ళు ఎక్కడో పడుదురు. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశాన్ని వ్యర్థంగా ఆరాధించుతున్నారని చెప్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లారా, లేఖనాలు పరిశీలన చేయండి. దైవరాజ్యానికి నేను వెళ్ళిపోతానంటే ఎవరు వెళ్ళిపోతారు? సత్యం చెప్పేవాడి ద్వారా కానీ దైవరాజ్యానికి వెళ్ళాలని, అబద్ధం చెప్పేది వాళ్ళు ద్వారా దైవరాజ్యానికి ఎవరని. సత్యం చెప్పేవాళ్ళు తీర్పుకి రావాలని, అబద్ధం చెప్పేవాళ్ళు తీర్పుకి రావాలని, నమ్మలేని వాళ్ళు తీర్పుకి రావాలని, నమ్మిన వాళ్ళు తీర్పుకి రావాలని ఈ దైవ గ్రంథం చెప్తున్న ప్రకారం మరి తీర్పు నిత్య నరకం నిత్య జీవం ఉందని. దీన్ని బట్టి మనం లేఖనాలు తెలుసుకుని లేఖనాలు పరిశీలన చేసుకుని మరి రక్షణ మార్గంలో నడవాలని తెలియపరుస్తూ మరి రక్షింపబడటం కోసమే ఈ బోధ మీకు తెలియపరుస్తున్నానని, ఈ బోధ మీకు చెప్తున్నానని దేవుడు నాకు ఈ బోధ తెలియపరిచిన అనుభవం మీకు చెప్తున్నానని, ఈ బోధ మీకు పంచుతున్నానని తెలియపరుస్తూ ఇట్లు మీ కృపాలో యెహోషువ తెలుసుకుని రక్షింపబడమని యేసునామములో శిలువనామములో మీకు ప్రార్థించి మీకు అందరికీ ఈ బోధ రక్షణ మార్గంలో నడిపించాలని, ప్రభు ద్వారా మీరు తెలుసుకోవాలని తెలియపరుస్తూ ఈ వీడియో అందరికీ, క్రైస్తవులందరికీ, ప్రపంచం అందరికీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇట్లు మీ కృపాలో యెహోషువ. ఆమేన్.